hope you all are doing great. So, wish you all the happy new year. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొంచెం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేద్దాము అండ్ దెన్ నేను నార్మల్ బ్లాగ్ కంటిన్యూ చేసేస్తా. అయితే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ మీరు ఏం తీసుకున్నారో చెప్పండి. నేనైతే కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నాను. ఐ మీన్ మనము స్టూడెంట్సే కాబట్టి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు రెజల్యూషన్స్లో. మనకు సక్సెస్ వచ్చే వరకు అదే రెజల్యూషన్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం ఇంప్రొవైజేషన్ అంతే అనమాట. నేనైతే కన్సిస్టెంట్గా ఎవ్రీడే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ కన్సిస్టెంట్ లేకపోయినా ఆల్టర్నేటివ్ ఏందని చెప్పేసి ఒక రెజల్యూషన్ తీసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నాను అనమాట. ఐ మీన్ ఎవ్రీడే కొన్ని స్టెప్స్ వేయడము, లేకపోతే హైడ్రేషన్గా ఉండడం, యోగా అండ్ మెడిటేషన్ స్టార్ట్ చేయడము, ఇలాంటి కొన్ని హెల్త్ పరంగా కొన్ని రెజల్యూషన్స్. అండ్ అంతే, సక్సెస్, కెరీర్ అండ్ హెల్త్ మీదనే ఎక్కువ రెజల్యూషన్స్ తీసుకున్నాను అనమాట. మీరేం రెజల్యూషన్స్ తీసుకున్నారు అనేది మీరు కమెంట్ సెషన్లో చెప్పండి. అయితే నేను లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్, టాప్ 3 క్వశ్చన్స్ చాలామంది అడిగేటివి పిక్ చేసుకున్నాను అనమాట. చాలామంది యూపీఎస్సీ బుక్ లిస్ట్ గురించి అడుగుతున్నారు. యూపీఎస్సీ బుక్ లిస్ట్ గురించి ఒక వ్లాగ్లో మధ్యలో పెడితే అవ్వదు, నేను సపరేట్ వ్లాగ్ చేస్తాను. అండ్ ప్రిలిమ్స్ కూడా 6 మంత్సే ఉంది కాబట్టి ఎక్స్పెషల్లీ ప్రిలిమ్స్కి ఏంటి అని చెప్పేసి కూడా బుక్ లిస్ట్ చేస్తాను. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కూడా సపరేట్ వీడియో చేస్తాను. స్టే ట్యూన్, దానికోసం ఖచ్చితంగా త్వరలోనే ఆ బుక్ లిస్ట్ వీడియో అనేది మీకు పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అబౌట్ కోచింగ్ అండ్ ప్రిపరేషన్ అంట. కోచింగ్ కోసము ఢిల్లీకి రావాలా అని చెప్పేసి క్వశ్చన్. కోచింగ్ కోసం ఢిల్లీకి రానవసరం లేదు. ఇఫ్ మీ ఎన్వైర్న్మెంట్, అంటే మీరు ఉండే దగ్గర మీరు చదవలేకపోతున్నారు, మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, మీరు డీవియేట్ అయిపోతున్నారు ఈజీగా అంటే, టు చేంజ్ ద ఎన్వైర్న్మెంట్ మీరు ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పీర్ గ్రూప్ అందరూ కూడా సేమ్ ఫీల్డ్లో ఉండడం వల్ల మీకు డిస్టర్బెన్స్ అవ్వదు. ఇప్పుడు ఇంటి దగ్గర ఎలా ఉంటుంది అంటే, మనం ఆల్మోస్ట్ అందరం 21 ఎబో ఏజ్ అవుతుంది. ఐ మీన్ యూపీఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరూ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటారంట. మీ ఫ్రెండ్స్ ఐటీలో ఉండొచ్చు, లేకపోతే బిజినెస్లో ఉండొచ్చు, ఇంకేదైనా జాబ్ చేసి ఉండొచ్చు. సో మీకు డిస్టర్బెన్సింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఫ్రీ టైంలో మిమ్మల్ని వచ్చి కలిసినా కానీ వాళ్ళ ఫీల్డ్ వేరు, మన ఫీల్డ్ వేరు, మనం ఎప్పుడు చదువుతామో కూడా మనకు తెలీదు. అక్కడ మనకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి అలా ఒకవేళ ఫ్రెండ్స్ వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నా, లేకపోతే ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ లేదా ఎవ్రీ టైం ఎవరో ఒకరు విజిట్ అవ్వడము ఇలాంటివి అవుతుంటాయి. కాబట్టి అలా ఉండద్దు అన్నప్పుడు మీరు హైదరాబాద్ ఆర్ ఢిల్లీ చూస్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ స్టడీయా, కోచింగ్ అవసరమా అంటే, నాకు తెలిసి జిఎస్కి అయితే కోచింగ్ అవసరం లేదు. బికాస్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ది యూట్యూబ్. కాబట్టి యూట్యూబ్లో మీకు ఏది సెర్చ్ చేసినా మీకు లెసన్స్ అనేవి ఈజీగా వస్తున్నాయి. పర్టికులర్ టాపిక్స్ మీద కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు చాలా రిసోర్సెస్, చాలా వేస్ ఉన్నాయి. ఫ్రమ్ జిఎస్ గురించి అయితే అవసరం లేదు. కొన్ని సపరేట్, ఇప్పుడు ఎథిక్స్కి కానీ, లేకపోతే ఎథిక్స్కే మెయిన్గా ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని జిఎస్ పార్ట్లోనే కవర్ అయిపోతాయి. అండ్ ఎథిక్స్కి ఒకటి, అండ్ ఆప్షనల్కి అయితే కోచింగ్ కావాలి డెఫినెట్గా. ఆప్షనల్కి కోచింగ్ లేకుండా అవ్వదు. ఆప్షనల్ చాలా డీప్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మీకు కోచింగ్ అనేది పక్కా అవసరం ఉంటుంది. అండ్ ఆప్షనల్లో ఏంటంటే థియరీస్ ఉంటాయి. ఇప్పుడు నాది పొలిటికల్ సైన్స్ ఆప్షనల్. పొలిటికల్ సైన్స్లో పాలిటీ ఐఆర్ నేను చెయ్యొచ్చు ఓన్గా, కాకపోతే కంపారిటివ్ పాలిటిక్స్ అని చెప్పేసి పార్టీఎస్ బోత్ పేపర్స్లో కొంచెం థియరిటికల్గా ఉంటుంది అనమాట. అది మనం క్లాసెస్ వినాలి, తప్పదు. కాబట్టి ఆప్షనల్కి క్లాసెస్ తీసుకోండి. అండ్ ఇన్ కేస్ జిఎస్కి వస్తే మాత్రం ఎథిక్స్కి క్లాసెస్ తీసుకోండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ కోచింగ్. అండ్ కోచింగ్కి ఢిల్లీకి రావాలా అంటే అవసరం లేదు. ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. విజన్, నెక్స్ట్ ఐఏఎస్, వాజిరామ్ ఇలాంటి మంచి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో హ్యాపీగా ఇంట్లో ఉండి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ అంట. ఎలా చేయాలి అని చెప్పేసి అడిగారు. ఏం లేదంటే పీవైక్యూ బుక్ ఒకటి తీసుకోండి. ఎనీ పబ్లికేషన్, దిశ పబ్లికేషన్ లేకపోతే అరిహంత్ పబ్లికేషన్, ఏదో ఒక పబ్లికేషన్ తీసుకొని మీరు చదువుతున్నప్పుడు పక్కన, ఇప్పుడు పర్టికులర్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అంటే డైనమిక్ ఉంటుంది, పాలిటీ తీసుకోండి, లేకపోతే హిస్టరీ తీసుకోండి. మీరు చదువుతున్న టాపిక్లో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ నుంచి ఇప్పుడు మీకు తీసుకునే పీవైక్యూ బుక్లో కూడా మీకు టాపిక్ వైజ్ ఉంటాయి, లేకపోతే ఇయర్లీ వైజ్ ఉంటాయి. టాపిక్ వైజ్ చూస్ చేసుకోండి, ఇయర్లీ వైజ్ 2 బుక్స్ తీసుకోండి. టాపిక్ వైజ్ తీసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్ మీద ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి నీట్గా ఫ్రమ్ మీరు ఎప్పటి నుంచి ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బుక్ తీసుకుంటే 30 ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని లిస్ట్ అవుట్ అయ్యి ఉంటాయి అందులో.
అది చూసుకొని ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడో మ్యాక్సిమం మీకు ఫ్రమ్ విచ్ ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 నుంచి 21 వరకు డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అడుగుతారు ఎవ్రీ ఇయర్. అలా ఏ ఏరియా నుంచి ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పేసి మీరు చూసుకుంటే అప్పుడు మీరు దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకున్నప్పుడు దాన్ని అనాలిసిస్ అనమాట. అంటే అన్నెసెసరీ థింగ్స్‌కి ఎక్కువ రివిజన్ ఇవ్వకుండా ఏమి ఫోకస్డ్ అంటే యూపీఎస్సీకి ఏం కావాలి అని వాట్ డిమాండ్స్ అని చెప్పేసి మీకు అర్థమైతది అనాలిసిస్ చేసుకున్నప్పుడు. అప్పుడు మీరు ఏం చదవాలి, వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్ మోర్ అని చెప్పేసి మీకు అర్థమైతుంటదనమాట. దానివల్ల కొంచెం స్మార్ట్ స్టడీ చేసేది ఉంటది. అంటే హార్డ్‌గా స్టడీ హార్డ్ కంటే స్టడీ స్మార్ట్ చేయడం ఈజీ అని ఇట్స్ రిజల్ట్ రేట్ విల్ బి హై అంటారు కదా! సో, స్టడీ స్మార్ట్ అంటే అదే అనమాట. మీకు క్వెషన్స్ ఎలా యూపీఎస్సీ డిమాండ్స్ అనేది మీకు అర్థమైన రోజు ఇట్ విల్ బి వెరీ ఈజీ టు రివైజ్. ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్ ది సబ్జెక్ట్ ఈజీలీ అనమాట. ఈ టాప్ 3 క్వెషన్స్ అయితే ఈరోజు ఇవే చాలా సార్లు అడిగారు. అండ్ వీటికైతే నాకు తెలిసి మీకు ఆన్సర్ వచ్చుంటది. అండ్ ఇంకో క్వెషన్ కూడా వచ్చింది. స్టడీ టిప్స్ ఇవ్వండి అని చెప్పేసి. స్టడీ టిప్స్ దేని గురించి ఇవ్వాలి అని చెప్పేసి ప్లీజ్ మెన్షన్ చేయరా? ఎందుకంటే ఎవ్రీ వీడియోలో నేను ఏదో కొంచెము కన్సిస్టెన్సీ గురించో లేకపోతే ప్రొడక్టివిటీ గురించో దేనికో దాని గురించో నేను టిప్స్ ఇస్తున్నాను కదా! మీకు ఇంకా ఏం కావాలి? స్ట్రాటజీ కావాలా? లేకపోతే టైమ్ టేబుల్ కావాలా? అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. కామెంట్ చేయండి. దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్. అండ్ ఇప్పుడు మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. ఇంకోటి ప్రతి ఒక్కరు ఈ ప్రిపరేషన్లో పీవైక్యూ బుక్ అంటే ప్రీవియస్ ఇయర్ బుక్తో పాటు ఎంసీక్యూ బుక్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఎవ్రీ టాపిక్ అయ్యాక ఆ టాపిక్ ఎంసీక్యూ చేస్తే మీరు ఇంకా ఆ టాపిక్స్ ఎప్పుడు మర్చిపోరనమాట. నేనైతే దిశ పబ్లికేషన్స్ వాళ్ళది ఎంసీక్యూ బుక్ యూజ్ చేస్తున్నా విచ్ హ్యాస్ 10,000+ ఎంసీక్యూస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉండడం వల్ల మనకి రాని టాపిక్ కూడా నేర్చుకోవచ్చు. Very helpful and useful book and covers all the subjects like polity, geography, history, economy, science and tech and also current affairs and also extra targets like banking, railway, defense, agriculture. This book is useful for all the competitive exams. To purchase this book, check the link in the description. And also this book is available in both English and Hindi language. అండ్ ఈరోజు షౌట్అవుట్స్ వచ్చేసి అమృత, వర్ష అండ్ శుభలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇప్పుడైతే ఎన్వైర్న్మెంట్ అండ్ ఆప్షనల్తో స్టార్ట్ చేయాలి. అండ్ కొంచెం పెండింగ్ కూడా ఉంది విత్ కరెంట్ అఫైర్స్. అవన్నీ ఈ వీక్లో కంప్లీట్ చేయాలన్నమాట. అండ్ ఎకానమీ కూడా నోట్స్ ఇంకా అవ్వలేదు. ఎవ్రీడే ఒక 1 అవర్ ఎకానమీకి టైం ఇస్తే ఈ వీక్లో అయిపోతుంది. సో ఈ మంత్కి ప్లాన్ ఇదే అనమాట. ఎన్వైర్న్మెంట్ అండ్ జూన్ జూలై కంపైలేషన్స్, ఎకానమీ మొత్తం చదవాలి అండ్ మోడర్న్ హిస్టరీ లాస్ట్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇది మంత్కి ప్లాన్ చేశాను. సో ప్రస్తుతానికైతే ఎన్వైర్న్మెంట్తో స్టార్ట్ చేయాలి. ఎన్విరాన్మెంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ రివైజ్ చేసేసి అండ్ పిఎంఎఫ్ ఐఏఎస్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది, అందులో చాలా బాగుంటుంది అనమాట. అది ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళాలి. బయట నుంచి ఇప్పుడే వచ్చాను. ఎందుకు వెళ్ళానంటే ఎకానమీ కంప్లీట్ అయిపోయింది కదా నాది. అయితే కొన్ని టెస్ట్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నవంబర్, అక్టోబర్ నుంచి ప్రిలిమ్స్కి టెస్ట్ స్టార్ట్ అవుతాయి. నేను ఇంకా ఎన్రోల్ అవ్వలేదు. జనవరి మధ్యలో ఇంటికి వెళ్ళేది ఉంది. ఆ తర్వాత ఎన్రోల్ అవుదామని చెప్పేసి అయితే ఒక 2 టెస్ట్ తీసుకొని వచ్చాను. ఒకటి ఫారం అండ్ ఒకటి విజన్ ఐఏఎస్ వాళ్ళది టెస్ట్ చేద్దామని. మ్యాక్సిమం డైనమిక్ సిలబస్ ఉంటుంది, బట్ కొన్ని స్టాటిక్ పార్ట్ కూడా ఉంటుంది అనమాట. అయితే డైనమిక్ ఆల్రెడీ కొన్ని న్యూస్ పేపర్స్ చదువుతూ ఉన్నాను కదా, టెస్ట్ చేద్దాము ఎంతవరకు గుర్తున్నాయో అని చెప్పేసి అనుకొని తెచ్చాను. ఇప్పుడు ఆ 2 టెస్ట్ కూడా చెయ్యాలి అండ్ ఎకానమీ కూడా రివిజన్ చేద్దాం ఈరోజు. అండ్ దాంతోపాటు ఏం తీసుకొచ్చానంటే మంత్లీ మ్యాగజైన్ తీసుకొచ్చాను అనమాట. నవంబర్ కొన్ని మిస్ చేశాను నేను. న్యూస్ పేపర్ చదవడం ఒక 1 వీక్ మధ్యలో నాకు తెలిసి 7 to 8 days మిస్ చేశాను. ఎందుకైనా మంచిది మొత్తం కంపైలేషన్ చదువుదామని చెప్పేసి నెక్స్ట్ ఐఏఎస్ వాళ్ళది నాకు ఎందుకో నచ్చింది. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ మ్యాగజైన్ తెచ్చుకున్నాను. ఈ రోజుతో స్టార్ట్ చేయాలి. నేను జూన్ కంపైలేషన్ కూడా చదువుతున్నా. దాంతోపాటు నవంబర్ది కూడా కంప్లీట్ చేస్తే 2 months కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ప్లాన్ అనమాట. ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టుకొని స్టడీ సెషన్ స్టార్ట్ చేసేద్దాం.
కమింగ్ టు ది న్యూ ఇయర్ రెజల్యూషన్స్. న్యూ ఇయర్ రెజల్యూషన్ కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తా. స్టార్టింగ్లో ఏదో పైన చెప్పేశాను కదా. సో ఫస్ట్ నేను మెయిన్గా అనుకుంది ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ ఎవ్రీ డే 7 to 9 hours మినిమం చదవాలని చెప్పేసి అనుకున్నా. ఈ 6 months ఇంకా క్రూషియల్ కదా, ప్రిలిమ్స్ ఉంది కాబట్టి. ఇఫ్ మీరు కూడా సివిల్స్ ఆర్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటే డోంట్ వేస్ట్ మచ్ టైమ్. అండ్ ఇన్ కేస్ మీరు అదర్ దెన్ సివిల్స్ ఆర్ గ్రూప్స్ అయితే బోర్డ్స్ అలా చదువుతుంటే ఎవ్రీ డే స్పెండ్ 3 to 4 hours కన్సిస్టెంట్లీ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ యువర్ స్కూల్. సో ఫస్ట్ రెజల్యూషన్ అయితే అది మినిమం 7 to 9 hours చదువుకోవాలని చెప్పేసి. అండ్ సెకండ్ ఈజ్ దట్ హైడ్రేషన్ అండ్ యోగా ఆర్ మెడిటేషన్ అని అనుకున్నాం. ఎందుకంటే హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాము. ఎస్పెషలీ నేనైతే చదువుతూ లేకపోతే ఏదో ఒక వర్క్ చేస్తూ అసలు వాటర్ తాగడమే మర్చిపోతా. సో ఎవ్రీ డే 2 liters ఆఫ్ వాటర్ మస్ట్. అండ్ అదొకటి యాడ్ చేసుకున్నా. అండ్ దెన్ యోగా ఆర్ మెడిటేషన్ ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇవి 2 things అయితే మస్ట్, బికాస్ ఇట్ కవర్స్ బోత్ స్టడీస్ అండ్ హెల్త్ కదా. సో ఫస్ట్ ఈజ్ దట్ 7 to 9 hours అండ్ సెకండ్ హైడ్రేషన్ అండ్ యోగా మెడిటేషన్. ఇవైతే నా స్ట్రిక్ట్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్. ఇప్పుడు కాఫీ పెట్టేసుకొని స్టడీ సెషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక 3 hours ఎట్ ఏ స్ట్రెచ్ కూర్చోవాలంటే కాఫీ అనేది మస్ట్ నాకైతే. ఈ 3 hours అయితే ఐల్ గో విత్ ది కరెంట్ అఫైర్స్. చాలామంది న్యూస్ పేపర్ అనాలిసిస్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళది వినాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్స్ నథింగ్ లైక్ దట్. మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఫాలో అయినా ఏం కాదు. మీరు చూడాల్సింది ఏంటంటే మీకు ఏమి అర్థమవుతుందా, మీరు తీసుకున్న టాపిక్ మీకు అర్థమవుతుందా వాళ్ళు చెప్పేది అని చెప్పేసి మీ కంఫర్ట్ చూసుకుంటే మీరు దానికి రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు మధ్యలో మార్చినా కూడా నో ప్రాబ్లమ్. అండ్ ఆల్ ఇన్స్టిట్యూట్ విల్ ప్రొవైడ్ ది సేమ్ ఇన్ఫో, సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో నేనైతే ఈరోజు న్యూస్ పేపర్ చదివేసి అండ్ దెన్ ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ అయితే రాయాలి. ఇఫ్ మీరు ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్ అయితే మీకు తెలియకపోవచ్చు దట్ ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ప్రొవైడ్ చేస్తానన్నమాట. చాలామందికి కూడా డౌట్ వస్తుంది ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ పేజ్ ఉంటుంది కదా, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ ఒక ఛానల్ కనిపిస్తే ఆ ఛానల్కి ఫాలో అవ్వండి. మోస్ట్లీ రెగ్యులర్గా నేనైతే ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ అనేది ఇస్తున్నాను. అంటే ఈ మధ్యలో కొంచెం మిస్ అయింది, బట్ ఫ్రమ్ టుడే ఐల్ బీ పోస్టింగ్ ఎవ్రీ డే, కాబట్టి మీకు అది యూజ్ అవ్వచ్చు. సో వన్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇన్స్టా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఆల్సో వన్ మోర్ డౌట్, అసలు చాలామంది అడిగారు దట్ న్యూస్ పేపర్ అసలు ఎలా అనలైజ్ చేయాలి, అంటే ఏ టాపిక్స్ చదవాలి, ఏ ఆర్టికల్స్ చదవాలి అని చెప్పేసి. దీనికి క్లియర్గా తెలవాలంటే ఒకటే ఒక సొల్యూషన్, దట్ మీరు సిలబస్ బుక్ అనేది పక్కన పెట్టుకొని ఒక 3-4 times చదవాలి, అప్పుడే మీకు అర్థమవుద్ది. లేదా అసలు మీరు ఎవ్రీ ఆర్టికల్ చదివేసి ఈజీగా యూ విల్ టేక్ 2 hours ఆఫ్ టైం ఫర్ న్యూస్ పేపర్, అసలు అవసరం లేదు. బేసిక్లీ యూపీఎస్సీ అంటేనే స్మార్ట్ స్టడీ చేయాలి, లేకపోతే అన్నెసెసరీ టాపిక్స్ అన్నీ చదువుతూ టైం వేస్ట్ చేస్తామన్నమాట. వాట్ వీ నీడ్ టు స్టడీ అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థం కావాలంటే సిలబస్ అంతా మనకి మైండ్లో రీకాల్ అయి ఉండాలి. సో ఎవ్రీ డే ఒక 1 hour చదివినా నో ప్రాబ్లం, బట్ సిలబస్ అయితే కంప్లీట్గా చదవండి. మీకు ఒక 1 month తర్వాత మీకు అర్థమవుతుంది వాట్ ఆర్టికల్స్ టు బీ రీడ్ అని చెప్పేసి. న్యూస్ పేపర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ రాస్తున్నా. ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ అంటే ఏమీ లేదు, దట్ ప్రిలిమ్స్కి వాట్ ఆర్ ఆల్ ది టాపిక్స్ ఇంపార్టెంట్, అంటే ఎక్కువ ఏదైతే ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ టైంలో అని చెప్పేసి అదే అనమాట ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ అంటే. ఇప్పుడైతే నేను అదే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒక 3 hours స్టడీ సెషన్ అయింది. అండ్ ఇప్పుడు నేను స్నానం చేసి అండ్ దెన్ బయటికి వెళ్ళాల్సింది ఉంది. ఫ్రూట్స్ అండ్ ఇంకొక బుక్ మర్చిపోయా మార్నింగ్ తీసుకురావడము, అది తెచ్చుకొని మళ్ళీ మనం సెకండ్ సెషన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ సెషన్ మొత్తం కరెంట్ అఫైర్స్, కంపైలేషన్, ప్రిలిమ్స్ బూస్టర్స్ అవే జరిగినాయి అనమాట. ఇప్పుడంతా జిఎస్ పార్ట్ చేయాలి. ఇంకొక 5 hours చదువుకుంటే ఈ రోజుతో అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 12 వరకు చదువుకొని అండ్ దెన్ వీ నీడ్ టు వైండ్ అప్ ది సెషన్స్.
నేను ఇంతకుముందు చెప్పాను గదా! మార్నింగ్ అసలు పీఎంఎఫ్ ఐఏఎస్ బుక్ తీసుకోవాలని జెప్పేసి, అసలు అది మర్చిపోయి నేను మాక్ టెస్ట్ తీసుకొనొచ్చాననమాట. అదే ఇప్పుడు స్టార్ట్ జేయాలి ఎన్వైర్న్‌మెంట్‌కి. సో, మధ్యలో అట్లనే మోమోస్ తిని గూడా చాలా రోజయితుందని జెప్పేసి, అక్కడ మోమోస్ తినేసి అండ్ దెన్ ఆ బుక్ తీసుకొని ఇంటికొచ్చేసాను. పీఎంఎఫ్ ఐఏఎస్‌లో అసలు చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది ఎన్వైర్న్‌మెంట్‌కి. అంటే ఒకవేళ మీరు శంకర్ ఐఏఎస్ చదువుతుంటే నో ప్రాబ్లమ్ అదే చదవండి. మళ్ళీ బుక్ చేంజ్ చేయొద్దు. నేను ఇది ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మాట్‌లో చదివాననమాట. కానీ పీడిఎఫ్ ఫార్మాట్‌లో చదవడం కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి బుక్ తీసుకున్నా. ఇట్స్ ఎ వెరీ గుడ్ బుక్. ఒకవేళ మీరు ఇది చదువుతుంటే కింద కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను వాట్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి, అంటే ఇంపార్టెంట్ అంటే అన్నీ చదవాలి. అందులో కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఏమేమి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి నేను చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇదే బుక్ చదివితే. అండ్ మళ్ళొకసారి చెప్తున్నా, శంకర్ ఐఏఎస్ చదువుతూ ఇది చూసి మళ్ళీ మీరు ఇట్లా షిఫ్ట్ అవ్వద్దు అస్సలే. అండ్ బుక్స్ అనేది ఒక్కటి చదవడమే బెస్ట్ అనమాట. ఏది చూస్తే అది చదవద్దు. ఒకవేళ మీరు ఇదే చదివితే అప్పుడు మీరు కమెంట్ చేయండి, నేను మెన్షన్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్. ఈ తర్వాత స్కిన్ కేర్ చేసేసుకొని పడుకోవడమే అనమాట. సో విల్ బి మీటింగ్ యూ ఇన్ ద అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.